బిడ్డలందరికీ స్తోత్రములు. జగనన్న కాలనీ బిడ్డలందరికీ నీళ్ళు కానీ భూమిలోంచి సమస్త వాతావరణం కానీ ఇదంతా యేసుక్రీస్తు ద్వారా అనిపిస్తున్నాం. ఈ పంచభూతాలన్నీ కూడా నజరైన యేసుక్రీస్తు ఒక్కసారి బంద్ చేస్తే మనం ఏమైపోతాం ఒక్కసారి ఆలోచించాలి. సమస్తం కూడా మన బాడీ అంతా లోపల అవయవాలన్నీ ఉన్నాయంటే, దానికి ఆరోగ్యం ఉన్నాయంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారాగానే. లోపల మనిషిని తయారు చేసింది కూడా యేసుక్రీస్తే, జీవం ఇచ్చింది కూడా యేసుక్రీస్తే, మాట ఇచ్చింది కూడా యేసుక్రీస్తే, కళ్ళు ఇచ్చింది కూడా యేసుక్రీస్తే. నీ ముఖము రూపం ఒకరితో ఒకరి రూపం తెలియకుండా ప్రతి ఒక్క రూపం ప్రపంచంలో ఒకరితో ఒకరు కాకుండా రూపాలు ఇచ్చినోడు ఆయనే. ఇంత గొప్ప దేవుడిని మరి ఎలాగా విశ్వాసంగా ఉంటారు? ఇంత గొప్ప రక్షణ ఎలాగ విశ్వాసంగా ఉంటారు? సోదరులారా, అయ్యలారా, అమ్మలారా, మీరందరూ యేసుక్రీస్తు అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. ఇది మార్గము. యోహాను సువార్తలో నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగు వెళ్ళన్నాడు అన్నాడు. కాబట్టి ఈ మార్గము కొంతమంది ఆనాడు వ్యతిరేకులు ఉన్నారు, ఈనాడు వ్యతిరేకులు ఉన్నారు అని ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. క్రీస్తు యొక్క గొప్ప రక్షణ గురించి అది కొంటే వచ్చేది కాదు, అది ఒక ఎక్కడికి వెళ్ళినా వచ్చేది కాదు. ఈ మన దగ్గర గ్రంథం ఉంది. ఆ గ్రంథం చదివితే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే ఇవన్నీ కూడా మన హృదయంలోకి వస్తాయి. కాబట్టి అప్పుడు శాంతి, సమాధానం, ఐక్యత, ఇవన్నీ సంతోషం ఇవన్నీ వస్తాయి. ఈ డిసెంబర్ నెలలో అంతా చూడండి, క్రిస్మస్ చేశారు. కన్నిమరియ ద్వారాగా గర్భం ధరిసి మనుషులకి సంబంధం లేకుండా యేసయ్య జన్మించాడు. ఆయనే పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ పరిశుద్ధుడి ప్రపంచం అంతా కూడా హృదయాలన్నీ తెచ్చాడు. ఈరోజు శాంతి సమాధానం ఉంది. అమ్మలారా, ఇలారా, మీరు ఆలస్యం చేయకండి, భయపడకండి, ఏమీ భయపడకుండా క్రీస్తు యొక్క రక్షణ సువార్త ద్వారా మీరు అందరూ వచ్చి క్రీస్తుని అంగీకరించి గొప్ప మార్గం ఉంటాయి. మీ బిడ్డలు చదివించుకోవాలన్నా, మీకు ఆరోగ్యం బాగోవాలన్నా, మీది ఏది కావాలన్నా మీరు మోకరించి ఉపాసన ఉంటే దేవుడు అనిపిస్తాడని మీకు మనం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క గొప్పతనం నుంచి మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క కరెంట్ ఆఫీస్ కాడ సేవ జరుగుతుంది. దైవజనులు కృపావరంగా